జూలై 5న గుంటూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీందర్ రాజు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా యూనిట్ ఎన్నికలు ఆదివారం స్థానిక ఏపీజీఈఏ జిల్లా సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఎన్నికల అధికారిగా ఏపీజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె కేదారేశ్వరరావు సహా ఎన్నికల అధికారిగా సచివాలయం రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులకు 20,000 కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బకాయిలు విడుదల చేయడంలో తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్ శ్రీరామకృష్ణ, కార్యదర్శిగా బంగారయ్య, ట్రెజరర్గా సాహిదా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు ఘనంగా సత్కరించారు. నూతన అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు. జూలై 5న జరిగే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏపీ రెవెన్యూ చేసి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కేవలం ఏ రకంగా అయితే రజాకారిక ప్రజాస్వామ్యబద్ధ ఈ కౌన్సిల్ సమావేశం ప్రతి తాలూకాల్లో జనరల్ బాడీలు కాశీభట్ల రామసూర్యనారాయణ గారి నేతృత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా బ్రాంచి ఎన్నికలు జరిగాయి. చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రేపు జూన్ 5వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఆ కౌన్సిల్ సమావేశానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు అనేక రకాలైన సమస్యల్ని, ఒక మోడల్స్ని, అలాగే పద్ధతుల్ని, అన్ని రకాలని వీటిని చర్చించడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకునే పరిణామం జరుగుతోంది. కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశాలకి జిల్లాలోని పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా అన్ని రకాల సిబ్బంది క్లాస్ 4 నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ వరకు అందరినీ కూడా హాజరై జయప్రదం చేయమని కోరుతున్నాను. అలాగే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, మా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అంతే హానెస్టీతో ఊపిరిన్నంత వరకు కూడా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్ కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంగా, ఎన్నికల అధికారులుగా వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే జరిగినాయి, ఏకగ్రీవంగా జరిగినాయి. అలాగే 5వ తారీఖున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల అందరి సమస్యలపై మా రాష్ట్ర నాయకులు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యి మా యొక్క సమావేశానికి, మా యొక్క సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించుకునే దిశగా చేసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే నాకు జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తాను. ఈరోజు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఇప్పుడు మీరు చూస్తుంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవడం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అలాగే మా సంఘాలు తప్పితే మిగిలిన సంఘాలన్నీ కూడా ఏదో తూతు మంత్రం జరుపుకుని రాష్ట్రంలో సంఘాలు మెయింటైన్ చేస్తున్నారు. అటువంటిది ప్రజాస్వామ్య పద్ధతిలో తాలూకాల నుంచి ఎన్నికలు జరుపుకుని ప్రజాస్వామ్యంలో ఈరోజు జిల్లాలో జరుపుకుని రేపు రాష్ట్ర స్థాయిలో రేపు 5వ తారీఖున రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారీగా 10,000 మందితో సమావేశం ఏర్పాటుకి గౌరవ మా కామ్రేడ్ కేఆర్ సూనాన్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా మీటింగ్ పిలవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు అనేకమైన పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ సమావేశంలో దిశానిర్దేశం చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అందువల్ల రేపు జరగబోయే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి వేలాది మందిగా మా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అప్పీల్ చేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని జిల్లాల నుంచి భారీగా 10,000 మంది వస్తున్నారు కాబట్టి ఏలూరు జిల్లా నుంచి కూడా తప్పనిసరిగా భారీ ఎత్తులో ప్రతి ఉద్యోగి కూడా మన సమస్యల గురించి మన ఉద్యమించడం గురించి అక్కడ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఆ రాష్ట్ర కౌన్సిల్ జూన్ 5వ తారీఖు విజయవాడ రాష్ట్ర కౌన్సిల్ సమస్య విజయవంతం చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.